నేను మీకు ఈ సెల్ఫ్ సర్దుతూ ఒక చిన్న స్టోరీ చెప్తా. జనాలు ఇప్పుడు ఎట్లున్నారా అనేది. నేను ఈ సెల్ఫ్ ఎన్నిసార్లు సర్దినా అది అట్లనే ఉంటుంది. అది ఇవాళ సర్దుతా రేపు మళ్ళీ అట్లనే అవుతుంది. అది సర్దుకుంటూ మీకు ఒక స్టోరీ చెప్తున్నా. ఇవి అది ఎందుకు ఇప్పుడు చెప్తున్నా అంటే, ఈ సెల్ఫ్ సర్దంగానే నాకు గుర్తుకొచ్చింది. ఆ బిస్కెట్ దొరికింది, గోల్డ్ బిస్కెట్, గోల్డ్ లాగున్న సేమ్ బిస్కెట్. అదే అందుకో గుర్తుకొచ్చి చెప్తున్నా. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా చిన్నమ్మ వెళ్ళి, మా అమ్మ మా చిన్నమ్మ వెళ్ళిండ్రు. మా అమ్మ ఇటు బాసర్కి వచ్చింది, మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళేటప్పుడు బ్యాగ్ తీసుకొని వెళ్ళింది. తనకు వాళ్ళ ఊరు ఆటోలు ఎక్కడానికి బస్ స్టాండ్ దగ్గర నాందేడ్లో ఇది జరిగింది. నాందేడ్లో వెళ్ళేటప్పుడు అక్కడ ఏంటిదంటే ఏమంటారు, ఒక ఇద్దరు వచ్చిందంట. ఇద్దరు వచ్చి, అమ్మ ఇది నీ బ్యాగ్లోకి పడ్డది, నీదేనా ఈ మూట అని అంటే, ఇది నాది కాదు అని అన్నదంట ఆమె. మా చిన్నమ్మ ఎంత చెప్పినా సరే వాళ్ళు వినలేదు. లేదు నాది కాదు అనగా కూడా, లేదమ్మా ఇది నీదే అని అంటే, వేరే అతను నాది అని అన్నాడంట. నాది అని అంటే, లేదు ఇది నేను ఈమె బ్యాగ్లకించే పడ్డది నేను చూసిన అని అంటే, లేదు ఆమె మా చిన్నమ్మనేమో నాది కాదు అనగా కూడా ఆమె ముందు ఏం చేసిందంట, అది ఇప్పి ఆ మూటలో ఇప్పితే ఒక 50 రూపాయలు పైసలు ఉన్నాయంట. చిన్న గోల్డ్ కాయిన్ ఉన్నది, అంటే బిస్కెట్ లాగా ఉంది. అదే బిస్కెట్ లాగా ఇది 2 తులాలు ఉంటుంది ఈమె బ్యాగ్లకించి అని అంటే, మా చిన్నమ్మ కూడా ఇక మా చిన్నమ్మ చాలా హుషారు ఉంటుంది, మస్తు తెలివైన ఆమె. అయినా కానీ వాళ్ళ మాటలు విని మోసపోయింది. ఇక వాళ్ళు ఏమన్నారంట, నువ్వు ఒకసారి మనం ఇద్దరం పంచుకుందాము, అక్కడ పక్కన వెళ్దాము అని అంటే, నేను రాను ఎక్కడికి అనగా కూడా ఇంకొక అతను ఇది నాది నాకు ఇచ్చేయు అని అంటే, లేదు నీది కాదు ఇది ఆమెదే అని అంటే, ఇక లేదు అట్లా కాదు ఇట్లా కాదు మనం ముగ్గురం కలిసి పంచుకుందాము అని అంటే, మా చిన్నమ్మకి ఏమన్నాడంటే ఆయన, అమ్మ ఇది నీది కాదు కదా, పక్కన పిలిచి ఇది నీది కాదు కదా, ఆ ఇంకో అతనికి మనము 16,000 ఇచ్చేద్దాము, ఆయన 16,000 అడుగుతున్నాడు, నేను ఇది పంచుకుందాము అని అంటే, మా చిన్నమ్మ లేవు నా దగ్గర పైసలు లేవు, ఏం లేవు అని అంటే, మా చిన్నమ్మకి ఏమన్నాడంట, నీ దగ్గర పైసలు ఎన్ని ఉంటాయి అన్నీయు, నీ మెడల గొలుసు ఉంది కదా, మహారాష్ట్ర వాళ్ళు గొలుసు కాదు పుస్తలు అంటే బ్లాక్ బీడ్స్లలో పుస్త వేసుకుంటారు, అట్లాంటిది మా చిన్నమ్మ మెడలో ఉంది, నాకు అది ఇచ్చేసేయు, ఆయనకి ఇచ్చేద్దాము, ఎన్ని ఉంటే పైసలు ఇచ్చేసేయి, మరి నీ దగ్గర పైసలు ఎక్కువ లేవంటున్నావు కదా, నేను కొని నువ్వు కొని కలిపి ఇచ్చేద్దాము అని అంటే, మా చిన్నమ్మ ఏమన్నదంట, లేదు అట్లా ఇస్తే మా ఆయన నన్ను ఇంటికి రానియడు, నీ గొలుసు ఎటు పోయింది అని అంటే, పోయిందని అంటే ఆయన విన్నాడు, నన్ను ఇంటికే రానియడు అని అన్నదంట. సరే మరి ఎన్ని పైసలు ఉంటే అన్ని పైసలు ఇచ్చేయమ్మా అని అంటే, మా చిన్నమ్మ అంతా ఎతికి 2,000 తీసి ఇచ్చిందంట. 2,000 తీసి ఆయన చేతిలో పెట్టి, ఈ బిస్కెట్ ఇగో, సరే అమ్మ మళ్ళా ఇగో ఈ బిస్కెట్ నువ్వు తీసుకో, ఇక నాకేం వద్దు నువ్వే ఉంచుకో, ఆయనకు అవి ఇచ్చేద్దాము అని అన్నాడంట. అని మా చిన్నమ్మకి బిస్కెట్ ఇస్తే అది తీసుకొని మా చిన్నమ్మ ఇంటికి వచ్చేసింది. మా అమ్మకు ఫోన్ చేసి చెప్పింది, ఇక అక్క నాకు ఇట్లా దొరికింది అక్క అని అంటే, మా అమ్మ ఎంత చెప్పింది మా చిన్నమ్మకి, అది ఒకసారి నువ్వు గీకి చూడు, కింద ఒకసారి గీకి చూడు అని చెప్తే, మా చిన్నమ్మ అస్సలు వినలేదు. లేదు నేను గోల్డ్ షాప్కి పోయి చూపిస్తా. అప్పటి వరకు వాళ్ళ ఇంట్లో ఎవరికీ చెప్పలేదు అది బిస్కెటా అది గోల్డా కాదా అనే విషయము. మళ్ళీ ఏం చేసిందంట, మా అక్క అక్క వచ్చినప్పుడు అడిగితే చూపిస్తే, అది కింద గీకి చూస్తే ఏంటిది, అది ఇనుప మొక్కెళ్ళింది. మా చిన్నమ్మని అంత మోసం చేసిండు. ఎప్పుడు ఎవరిని నమ్మి ఎటన్నా పోతే అవి అట్లా ఉంటుంది, ఊరికే ఏది ఫ్రీగా రాదు, అట్లా ఎవరు నమ్మి మోసపోవద్దు. అదంతకే ఇంకా స్టోరీ. ఇది మా స్టోరీ. మేము పెళ్ళి కాకన్నా ముందు మా ఫోటో అది, తర్వాత ఫోటో ఇది నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మా అబ్బాయితోని, మేము అది ఇంటికి వచ్చేటప్పుడు మా అబ్బాయి మా అమ్మాయి కడుపులో ఉన్నప్పుడు ఆ ఫోటో, మా పాప, మా ఆయన అటు ఊరు దేవుని ఎక్కడికి అయోధ్య వెళ్ళినప్పుడు, మేము తిరుపతి వెళ్ళినప్పుడు మా పాప బాబు ఫోటో. ఇంకా మిగిలిన అట్లా అతక పెట్టేసి లాస్ట్కి నాది ఇది చేయడం అయిపోయింది, సెల్ఫ్ అంతా సర్దడం అయిపోయింది. మీకు ఒక చిన్న స్టోరీ చెప్పుకుంటా. ఇవన్నీ మళ్ళీ 2 డేస్కి ఉండవు, అవి మళ్ళీ అంతా ఒకటేలాగైతాయి. ఈ స్టోరీ నిజంగా జరిగింది, మీరు ఇట్లా మోసపోవద్దు, అందుకే చెప్పిన నేను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.